ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు అంటే అనేక ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి. ఇందులో ముఖ్యంగా పుణ్య స్నానాలతో పాటు పిండ ప్రదానాలు కూడా ఎక్కువగా చేస్తారు. ఓవైపు కాశీ ప్రయాగరాజ్ ప్రాంతాల్లో కూడా పిండ ప్రదానాలకు ప్రత్యేకమైనటువంటి అక్కడ ఏర్పాట్లు ఉంటుంది. ఆ త్రివేణి సంగమానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత అదిగా చెప్పుకోవచ్చు. అలాగే దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి కాళేశ్వర ముక్తీశ్వర ప్రాంతాల్లో కూడా త్రివేణి సంగమము, అందులో సరస్వతి పుష్కరాలు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా తమ పితృదేవతలకు తర్పణాలు అర్పించడానికి కూడా తండోపతండాలు కూడా చాలా మంది భక్తులు కూడా ఇక్కడికి వస్తుంటారు. పుణ్య స్నానాలతో పాటు అంటే స్వామి కార్యము స్వకార్యము తాము తరించడమే కాకుండా పితృదేవతలకు కూడా ముక్తి కలిగించే విధంగా ఇక్కడికి భక్తులు వస్తున్నారు. తమ తండ్రులకు సంబంధించి తమ బంధువులకు సంబంధించినటువంటి హస్తికలను ఇక్కడ కలపడమే కాకుండా వారికి తిలోదకాలు ఇవ్వడము, అలాగే పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత ప్రత్యేక కార్యక్రమాలు పిండ ప్రదానాలు చేయడం కూడా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఇక్కడ కాళేశ్వర ప్రాంతాల్లో కూడా ఇక్కడ నదీ సంగమ ప్రాంతాల్లో కూడా అట్లాంటి కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఒకసారి మనం ఇక్కడ దీనికి సంబంధించి ఈ పెద్దలు ఏమంటారో చూద్దాం. దీనికి ఒకసారి నమస్తే స్వామి. ఇక్కడ పిండ ప్రదానాలు చేయడానికి కూడా ప్రత్యేక కార్యక్రమాలుగా ఇక్కడ త్రివేణి సంగమాలనే ప్రత్యేకంగా ఎంచుకుంటారు. ఇక్కడ కాళేశ్వర ముక్తీశ్వర దేవాలయానికి సంబంధించి కూడా చాలా మంది భక్తులు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా పితృతర్పణాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. నిజంగా ఈ పితృతర్పణాలకు సంబంధించినటువంటి ప్రాముఖ్యత ఏంటంటే ఎందుకు ఇక్కడ ఎక్కువ చేస్తారు? ఇట్లా ఇది పుష్కర టైంలో చేస్తే చాలా పితృదేవులకి వాళ్ళ ఆశీర్వచనం మనకి బాగా లభిస్తుంది. అందుకని ఆ పుణ్యఫలం చేయడానికి కోసం మేము ప్రత్యేకంగా ఈ పుష్కరకాలంలో వచ్చి ఇక్కడ పుణ్యస్నానం ఆచరించి పితృతర్పణలు చేస్తాం. ఇది అదృష్టంగా మనకేంటి మన తెలంగాణ రాష్ట్రంలో ఇంత మంచి ప్రదేశంలో త్రివేణి సంగమం ఉండటం వలన ఇది ఆంధ్ర తెలంగాణ అందరికీ చాలా వీలుగాను సానుకూలంగా ఉంది. ఈ ప్రభుత్వం కూడా మంచి అరేంజ్మెంట్స్ షామేనా వేసి ఎండాకాలంలో వచ్చే ప్రజలకి ఇబ్బంది లేకుండా బాగా అరేంజ్మెంట్ చేశారు. చాలా బాగుంది. మేమందరం హ్యాపీగా ఫీల్ అవుతాం. మా పుణ్య కార్యక్రమాలన్నీ తీసుకుని ఇక్కడ పిండ ప్రదానాల గురించి మనం ప్రత్యేకంగా మనం మాట్లాడుతున్నటువంటి తరుణంలో ఆ పితృతర్పణాలు ఎట్లాంటి తర్పణాలు అర్పిస్తే నిజంగా పితృదేవతలు శాంతిస్తారు? దాని వెనుక శాస్త్రోక్తం ఏమైనా ఉందా? శాస్త్రోక్తం అంటే మామూలుగా మన సంవత్సరం చేస్తూ ఉంటాం కదా, అలాగే ఈ పుణ్యకాలంలో చేస్తే చాలా మంచిది. చేసే వాళ్ళకి మంచిది. వాళ్ళ ఆశీర్వచనం అంటే మన కుటుంబం కూడా చాలా వృద్ధి చెందుతుంది అంటారు. అందుకని తప్పకుండా మనం చేయాలి. మన దేవతల కంటే పితృదేవతలు చాలా మోర్ ఇంపార్టెంట్. వాళ్ళకి చేయటం చాలా యథావిధిగా మనం చేయాలి. దానికోసమే మేము వచ్చాం. మరికొంతమంది పూజారులను కూడా పితృదేవతలకు తర్పణాలు అర్పించడం వెనుక ప్రత్యేకత ఏంటి? దీనికి సంబంధించి కూడా మరికొంతమంది కూడా మనం కనుక్కుందాము. స్వామి నమస్తే. నిజంగా పితృదేవతల తర్పణాలు అనేది కూడా మన కాళేశ్వరము కాశీ తర్వాత అత్యంత ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఇక్కడ నిజంగా ఇంతమంది భక్తులు సరస్వతి పుష్కరాల టైంలో కూడా వస్తున్నారు. అసలు ఈ పితృదేవతల్ని ఈ కార్యక్రమాలు చేయడానికి వెనుక ఆంతర్యం ఏంటి అనుకోవచ్చు? అసలు పుష్కరం అంటే ఏంటి అంటే బృహస్పతి దేవగురువైన బృహస్పతి గురుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు మనకు ఒక్కొక్క నదీ పుష్కరం అనేది వస్తూ ఉంటుంది. అట్లాగా మొట్టమొదటి మేషరాశిలో ప్రవేశించినప్పుడు గంగా పుష్కరం నుంచి మొదలు పెట్టుకుని మీనరాశిలో ప్రవేశించినప్పటికీ ప్రాణహిత పుష్కరం వరకు మనకి 12 రాశులకి 12 పుష్కరాలనే వస్తాయి. అయితే ఇప్పుడు జరిగేది మిథున రాశిలోకి బృహస్పతి ప్రవేశం జరగడం వల్ల సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. సరస్వతీ నది మన బద్రీనాథ్ దగ్గర 6 కిలోమీటర్ల దూరంలోనే మానా అనే ప్రదేశంలో పుట్టి అక్కడి నుంచి ప్రయాణం చేస్తూ అనేక పాయలుగా వదిలిపెడుతూ మన కాళేశ్వరం దగ్గర గోదావరి నదిలో కలిసి ఇక్కడ నుంచి పుట్టిన ప్రాణహిత నదితో కలిసి ప్రయాణం అనేది సాగిస్తుంది. కాబట్టి ఈ గోదావరి అదేవిధంగా సరస్వతి ప్రాణహిత కలవడం వల్ల త్రివేణి సంగమం అని చెప్తాం. అయితే మనకి త్రివేణి సంగమం అనగానే కాశీ దగ్గర ప్రయాగరాజ్ లో మన త్రివేణి సంగమం గంగా యమునా సరస్వతికి అది ప్రాముఖ్యత ఎంత ఇస్తామో అంతే ప్రాముఖ్యత అక్కడ తర్వాత ఇక్కడ మాత్రమే ఉంది. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మన కాళేశ్వరంలో 2 విశేషాలు ఏంటయ్యా అంటే ఇక్కడ 2 పుష్కరాలు జరుగుతాయి. ఒకటి ఈ సరస్వతి పుష్కరం జరుగుతుంది. అదేవిధంగా అసలంటూ ఇక్కడ పుట్టిన ప్రాణహిత నదికి మీనరాశిలో బృహస్పతి ప్రవేశించినప్పుడు కూడా అదే పుష్కరం ఇక్కడ జరుగుతుంది. అది విశేషం. అదేవిధంగా పుష్కరుడు అంటే ఏంటయ్యా అంటే ఆ యొక్క పుష్కరుడు ఈ యొక్క బృహస్పతితో కలిసి ఆ నదీ ప్రవేశం చేయడాన్నే మనం పుష్కరము అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ పుష్కరాల్లో పితృదేవతలకు ఆరాధన చేయడం వల్ల ఏంటయ్యా అంటే పితృదేవతలు అనే వారికి ఒక సంవత్సరం అంటే ఒక రోజుతో సమానం. ఈ యొక్క పిండ ప్రదాన కార్యక్రమాలు కానీ
లేదయ్యా అంటే అన్నశ్రాద్ధాది కార్యక్రమాలు చేయడం వల్ల ఈ చేసిన కార్యక్రమానికి వాళ్ళు తరించి ఈ చేసిన దాన ధర్మాల వల్ల అయితేనేమి, మనం చేసిన ఈ యొక్క కార్యక్రమం వల్ల అయితేనేమి వారికి అంటే మనం ప్రతిరోజు ఏ విధంగా అయితే భుక్తిని పూజిస్తామో అదే విధంగా ఈ కార్యక్రమం చేయడం వల్ల వారికి ఆహారం అనేది మనం సమర్పిస్తున్నట్లుగా. అంటే ప్రతిరోజు ఆహారం ఏ విధంగా ఉంటుందో పుష్కరం నుంచి పుష్కరం అంటే వాళ్ళకి ఒక రోజుతో సమానం, ప్రతిరోజు ఆహారం అందించేట్టుగా ఉంటుంది. ఆ విధంగా వాళ్ళకి ఇవ్వడం వల్ల వారు దాన్ని స్వీకరించి మన వంశము గోత్రము అభివృద్ధిగా ఉండాలి అని వాళ్ళు ఆశీర్వదిస్తారు. అంటే మన తండ్రికి మనం చేయడం బట్టే మన అభివృద్ధి ఉంటుంది. అలా మనం చేస్తున్నాం కాబట్టి మన పిల్లలు కూడా మనకి చెయ్యాలి, ఆ విధంగా వంశ అభివృద్ధిగా ఉండాలి అని పితృదేవతలు ఆశీర్వదిస్తారు. అందుకోసమే ఆ పరంపర కొనసాగడం కోసం అనేది ఈ పుష్కరాల్లో పితృదేవతారాధన అనేది చెప్పబడుతోంది. అదేవిధంగా దశదానాది కర్మలు అంటే మామూలుగా మనం ఎవరైనా కాలధర్మం చేసినప్పుడు 12వ రోజు నాడు పెద్ద కార్యక్రమం రోజు దాన ధర్మాది కార్యక్రమాలు చేస్తాము. ప్రతి సంవత్సరం అనేది ఆబ్దికాది కార్యక్రమాలు మాత్రమే చేస్తాం. అయితే ఈ పుష్కరానికి అర్హత ఏమిటయ్యా అంటే ఈ కార్యక్రమం చేయడంతో పాటు దశదానాది కర్మలు అన్నీ చేయడం వల్ల ఏంటయ్యా అంటే పితృదేవతలు నరక బాధలు అనుభవించకుండా ఉండడానికి, ఈ చేసిన కార్యక్రమం వల్ల వాళ్ళు ఆ యొక్క వైతరిని దాటి నరక బాధలు అనుభవించి స్వర్గలోక ప్రాప్తి పొంది వాళ్ళు ఉన్నత గతులు పొందుతారని, తద్వారా మనం వంశ అభివృద్ధిగా ఉంటుంది అనేది చెప్పబడుతోంది. అదేవిధంగా పుష్కరానికి ఉన్న మరో ప్రక్రియ ఏంటి అంటే మనం ఇంట్లో ఆబ్దేకం చేసినప్పుడు ఎవరైతే కార్యక్రమం వారికి మాత్రమే చేస్తాం. అయితే పుష్కరం దగ్గరికి వచ్చేటప్పటికి తండ్రి తాత ముత్తాత దగ్గర నుంచి మొదలుపెట్టి 32 కారుణ్యాలు ఉంటాయి. 32 కారుణ్యం అంటే 32 మనకి రిలేషన్స్ ఉంటాయి, అందరికీ చేస్తాం. బంధువులతో పాటు మిత్రులకి, స్నేహితులకి, అదేవిధంగా మనకు ఆర్థిక సహాయం చేసిన వాళ్ళకి, ముఖ్యంగా మనకి చదువు చెప్పిన గురువులకి అందరికీ కూడా మనం ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పుష్కర కార్యక్రమంలో వారికి పిండ ప్రదానాది కర్తువులు చేయడం వల్ల వారికి అంటే వారికి చేయగలిగే వాళ్ళు ఉంటారు, చేయలేని వాళ్ళు ఉంటారు. మనం చేయడం వల్ల వారు కూడా సద్గతులు కలిగి ఉన్నత లోకాలకు వెళ్ళి వాళ్ళు కూడా మన ఆశీర్వదిస్తారు. అందుకనే పుష్కరాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పాటించవలసిన నియమం అనేది ఉంది. ఓకే, ఇప్పుడు తండ్రి గతించినటువంటి వాళ్ళు మాత్రమే చేయాలా, ఎవరైనా చేయొచ్చా ఇది? అంటే న్యాయంగా అయితే తండ్రి ఉన్నవారు ఈ కార్యక్రమం చేయకూడదు. ఎందుకయ్యా అంటే తండ్రి నుంచే అధికారం రావాలి కొడుక్కి. వంశపారంపర్యంగా ఆస్తులు మాత్రమే పంచుకోవడం కాదు, ఇది కూడా ఈ కార్యక్రమం చేయడానికి కూడా తండ్రి తర్వాతే అర్హత కొడుకు ఉంటుంది. కాబట్టి తండ్రి తర్వాతే చేయాలి వాళ్ళు. చాలా అద్భుతంగా చెప్పారు. ఎందుకంటే ప్రతి శాస్త్రానికి ఒక ధర్మం అనేది ఉంటుంది. ఆ ధర్మాన్ని అనుసరించి కూడా పితృదేవతలకు కూడా తర్పణాలు అర్పించడం కూడా ఒక విద్యుక్త ధర్మంగా కూడా చెప్తున్నారు. ఇక్కడ ఈ పిండ ప్రదానాలకు కూడా ప్రత్యేకమైనటువంటి ఆ కార్యక్రమాలకు కూడా ఇంత ప్రాశస్త్యం ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఒకసారి ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ వాళ్ళు పిండ ప్రదానాలు చేసేటువంటి కార్యక్రమాలు కూడా మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాము. ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందని చెప్పి అంటున్నారు. ఇప్పటికే పితృదేవతలు అంటే గతించినటువంటి వారికి కూడా సంవత్సరానికి ఒకరోజు ఏదైతే అర్పిస్తామో వాళ్ళే కాకుండా ఇక్కడ మిగిలినటువంటి ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఎవరైనా గతించినా వారికి కూడా ఇక్కడ శారద కర్మలు చేయడం కూడా పరిపాటి అంటున్నారు. అది కేవలం పుష్కర కాలంలోనే, పుష్కరాల సమయంలోనే చేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి అంటున్నారు. ప్రస్తుతానికి అయితే గురువులు కూడా ఉన్నారు, ఒక్కసారి వారితో మాట్లాడదాం. ఎందుకంటే ఇది చాలా మంది తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే చాలా నిగూఢమైనటువంటి అర్థాలు ఇందులో ఉంటాయి. ఏ కార్యక్రమం అయినా సరే ఒక చేస్తూ ఉంటారు, కానీ దాని అంతరార్థం తెలియదు. అట్లాంటప్పుడు ఇక్కడ కొంతమంది గురువులు గారు ఉన్నారు. ఎందుకంటే చాలా భక్తి శ్రద్ధలతో కూడా పితృదేవతలకు తర్పణాలు అర్పించేటువంటి కార్యక్రమం క్రతువు కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒకసారి వీరితో కూడా మాట్లాడదాం. స్వామి, ఇప్పుడు పుష్కరాలకు వచ్చిన తర్వాత ఎందుకంటే ఎక్కువ త్రివేణి సంగమాల ప్రాంతాల్లో కూడా పితృదేవతలకు అస్థికలు కలపడానికి వెళ్తూ ఉంటారు, తర్పణాలు అర్పించడంతో పాటు ఇక్కడ పిండాది కార్యక్రమాలు కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. నిజంగా ఇంత ఈ కార్యక్రమాన్ని కొంత ఇబ్బందులు తెలియని వాళ్ళకేమో ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. భక్తి భావంతో పితృదేవతల మీద గౌరవం ఉన్నటువంటి వాళ్ళేమో భక్తి శ్రద్ధలతోటి చేస్తూనే ఉంటారు. నిజంగా సనాతన ధర్మం నుంచి వచ్చేటువంటి ఈ కార్యక్రమాల యొక్క అంతరార్థం ఎంత అనుకోవచ్చు? ఏం లేదండి, మనకి మనుష్యుడిగా పుట్టిన దగ్గర నుంచి కూడా మనకి కొన్ని రుణాలు చెప్పారు. 3 రుణాలు చెప్పారు: దేవరుణము, పితృరుణము, అలాగే దేవరుణము అని చెప్పి దేవ ఋషి పితృ రుణాలు ఉంటాయి 3. ఈ దేవత రుణాలు ఎప్పుడు తీరుతాయి అంటే మనం మనుష్యుడిగా పుట్టిన తర్వాత మన సనాతన ధర్మంలో మనము నిరంతరము చేసేటువంటి నిత్య భగవదారాధన వల్ల దేవతా రుణం తీరుతుంది. అలాగే యజ్ఞాలు యాగాలు అనేకం చేస్తూ ఉంటాం, వాటి వల్ల ఏమో ఋషుల యొక్క రుణం తీరుతుంది. అలాగే పితృరుణం ఎప్పుడు తీరుతుంది అంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, అంటే పితృదేవత తల్లిదండ్రులు మరణించిన తర్వాత వాళ్ళకి చేసేటువంటి పితృకార్యాల వల్లే పితృరుణం తీరుతుంది అంటారు. అయితే మనం ప్రతి సంవత్సరం ఆబ్దికాలు అవి పెడుతూ ఉంటారు ఇళ్లలో. కానీ విశేషం ఎక్కడ అంటే ఏదైనా పుష్కరాలు కానీ అలాగే ఏదైనా క్షేత్రాల్లో ఇలాంటి సందర్భం, త్రివేణి సంగమం లాంటి క్షేత్రాల్లో ఇలాంటి చోట్ల మామూలుగా ప్రతి సంవత్సరం పెట్టేటువంటి తద్దినం తల్లికి తండ్రికి మాత్రమే పెడుతూ ఉంటారు. కానీ
ఇలాంటి సందర్భంలో ఏమిటి అంటే తల్లి తండ్రితోటే కాకుండా వాళ్ళ అత్తమామలు లేకపోతే మామగా మేనమామలు బాబాయిలు పెంతండ్రులు పెత్తండ్రులు ఇలా అనేక మంది ఉంటారు. మన కుటుంబ సభ్యులు మన బ్లడ్ రిలేషన్స్ అంటే రక్త సంబంధీకులు అనేక మంది ఉంటూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు కూడా చేసేటువంటి సందర్భం ఏదైనా ప్రత్యేకంగా ఏదైనా ఉంది అంటే ఇలాంటి పుష్కర సందర్భంలోనే చేస్తూ ఉంటాం. ఇలా పితృకార్యాలు ఇలా చేయటం వల్ల ఏమిటి అంటే వాళ్ళ పితృరుణం తీర్చుకోవడమే కాకుండా మనకి తెలిసి కానీ తెలియక కానీ అనేకమైనటువంటి దోషాలు ఉంటూ ఉంటాయి. అవి ఈ జన్మలో చేసినవి కావచ్చు, పూర్వజన్మలో చేసినటువంటివి కావచ్చు. ఆ దోషాలన్నీ కూడా దేనివల్ల పోతాయి అంటే కేవలం పితృదేవతల్ని ఆరాధన చేయటం వల్ల, అంటే పిండ ప్రదానాలు చేయటం వల్ల, ఆ సందర్భంలోనే అనేకమైనటువంటి దాన ధర్మాలు కూడా చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా చేసి వాళ్ళ రుణం తీర్చుకున్నట్టయితే పితృదేవతల యొక్క అనుగ్రహం, వాళ్ళ యొక్క అనుగ్రహం కలగటం వల్ల తిరిగి మళ్ళీ వాళ్ళ వంశవృద్ధి కలుగుతూ ఉంటుంది. అలాగే అనేకమైనటువంటి ఐశ్వర్యాలు, ఇక వాళ్ళు చేసేటువంటి అనేక రంగాల్లో ఏ వృత్తి ఉద్యోగాల్లో ఉంటారో వాళ్ళ అభివృద్ధిని పొందుతూ ఉంటారు. అందువల్ల ఇక్కడ మనకి ఇంకా విశేషం ఏమిటి ఇక్కడ అంటే నిజంగా మన భాగ్యం, మన తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క త్రివేణి సంగమ క్షేత్రంలో సరస్వతి నది ఉండటం. ఎక్కడో చాలా వ్యయ ప్రయాసాలతోటి మనం వెళ్ళాలి. ఎక్కడికి? బదరీ క్షేత్రానికి వెళ్ళాలి అంటే అక్కడ మనా ఉంది, అక్కడికి వెళ్ళాలి. లేదంటే ప్రయాగ వెళ్ళాలి. అంత దూరం వెళ్ళలేకపోయినప్పటికీ కూడా మనం ఇలాంటి క్షేత్రంలో మనకి సమీపంలో ఇలా ఉండి చక్కగా సరస్వతి, ఇక్కడ గోదావరి, ప్రాణహిత, అంతర్వాహినిగా సరస్వతి నది, ఈ 3 ప్రదేశాలు ఇక్కడ నదులు కలవటం, అలాంటి క్షేత్రం మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉండటం, మనమందరం ఇక్కడికి వచ్చి ఇలా చేసుకోవడం మన నిజంగా చెప్పలేనంత భాగ్యం. ఇక్కడికి వచ్చి ఆ 3 నదుల యొక్క సంగమాన్ని దర్శించిన, స్నానం చేసిన, అలాగే తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు పిండ ప్రదానాలు చేసినా కూడా అనేక కోట్ల రెట్లు ఫలితం ఉంటుంది అని చెప్పని ఇది మనం చెప్పడం కాదు, మనకి మహర్షులే చెబుతున్నారు. కాబట్టి వాళ్ళు ఏ మార్గాన్ని అయితే మహర్షులు మనకి అనుసరించమని చెప్పని ఉపదేశం చేశారు, ఆ మార్గాన్ని మనం అనుసరిస్తూ సనాతన ధర్మాన్ని మనం కాపాడుతూ తర్వాత తరాలకు కూడా మనం తెలియజేయాలి అంటే ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. చక్కగా నదీ స్నానం చేయాలి. చేసేటప్పుడు కూడా సంకల్పం చెప్పుకుని చక్కగా పుణ్యస్నానాలు చేసినట్లయితే చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. ధన్యవాదాలు స్వామి. ఇక్కడ నిజంగా ఎప్పుడు చాలా వరకు అందరూ కార్యక్రమాలు చేస్తుంటారు కానీ దాని అంతరార్థం తెలియదు. ఇక్కడ ముఖ్యంగా 3 రుణాలు ఉంటాయి అంటున్నారు. దేవ రుణము, ఋషి రుణము, అలాగే పితృణము. నిత్య ఆరాధన వల్ల దేవతల రుణం తీర్చుకోవచ్చు, అలాగే యజ్ఞయాగాది కర్మల వల్ల ఋషుల రుణం తీర్చుకోవచ్చు. దాంతోపాటు ఇట్లాంటి పిండ ప్రదానాల వల్ల పితృరుణం తీర్చుకోవచ్చు అంటున్నారు. పితృరుణం తీర్చుకోవడం వల్ల వంశవృద్ధి చెందడంతో పాటు ఉన్నటువంటి పిల్ల పాపలు కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా పితృదేవతలు ఆశీర్వదిస్తారంటున్నారు. ప్రతి దాని యొక్క అంతరార్థం కూడా చెప్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే త్రివేణి సంగమ ప్రాంతాల్లోనే ఇక్కడ ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పటి వరకు ప్రయాగరాజ్ లాంటి ప్రాంతము, అలాగే బద్రీనాథ్ లాంటి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ మాత్రమే ఇక్కడ పిండ ప్రదానాలు చేసేటువంటి కార్యక్రమం ఉండేది. కానీ ఇంత దూరం నుండి అక్కడికి వ్యయ ప్రయాసాలు ఓర్చి వెళ్ళడము అనేక ఇబ్బందులతో పాటు ఆర్థికమైన ఇబ్బందులు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అందులో తెలంగాణ ప్రాంతమైనటువంటి మన ప్రాంతమైనటువంటి ఇక్కడ దక్షిణ కాశీగా వెలసిల్లుతున్నటువంటి కాళేశ్వర, ముక్తీశ్వర, త్రివేణి సంగమమైనటువంటి ప్రాణహిత, అలాగే గోదావరి, సరస్వతి అంతర్వాహినిగా ప్రవహిస్తున్నటువంటి ఇక్కడికి వచ్చి ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల కోట్ల జన్మల పుణ్య ఫలితం మన తెలంగాణ వాసులకు దక్కిందన్నటువంటి ఒక భక్తి భావనతోటి గురువు గారు చాలా చక్కగా చెప్పారు. నిజంగా ప్రతి ఒక్క తెలంగాణ ప్రాంతంలో వాసులే కాకుండా ఇప్పటికి మనం చూసాము ఇక్కడ ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ లో కూడా చుట్టుపక్కల నుండి అంటే ఆంధ్రప్రదేశ్ నుండి, అలాగే ఛత్తీస్గఢ్ నుండి, మధ్యప్రదేశ్ నుంచి వీళ్ళందరూ కూడా వస్తూ ఒక భక్తి పూర్వకమైనటువంటి ఆ స్నానాలు మాత్రం చేస్తున్నారు. చాలా మంది తెలిసినటువంటి వాళ్ళు పిండ ప్రదానాలు చేసి పితృదేవతల తర్పణాలు అర్పిస్తూ వారి మన్ననలు పొందేటువంటి అవకాశం కూడా ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా కలుగుతుందని చెప్పంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి పుష్కరాలు రావడం కూడా చాలా గొప్ప అంటున్నారు. ప్రపంచంలో ఎక్కడ ఏ వ్యవస్థ లేని వ్యవస్థ ఇక్కడ భారతదేశంలో సనాతన ధర్మంలో ఉంటుంది. కాబట్టి సనాతన ధర్మం గురించి తెలుసుకున్నటువంటి వాళ్లకు భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు సంబంధించినటువంటి ఒక సంయోగం కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో తరిస్తూ ఇక్కడ 3 రుణాలు పెద్దల వాళ్ళు చెప్పినట్టుగా అదే భగవంతుని రుణము, అలాగే ఋషి రుణము, అలాగే మనిషి పితృదేవత రుణం తీర్చుకోవాల్సినటువంటి అవసరాన్ని కూడా తక్షణ కర్తవ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. కాళేశ్వరం త్రివేణి సంగమం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.